అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నీటి బిందువు జల సింధువు పేరుతో సింగరేణి సిఎండ్ఎండి బలరాం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 4 ఉమ్మడి జిల్లాలకి ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు ఏదైతే నిరుపయోగంగా ఉందో అక్కడ రక్షిత మంచినీరు భూగర్భ జలాలు అడగంటుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో రక్షిత మంచినీటిని అందించే చెరువుల నిర్మాణం చేపట్టడానికి ముందుకొచ్చింది, సమాయత్తం అవుతుంది. దీనిలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో విస్తరించినటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో పర్ఫెక్ట్ చెరువులను నిర్మించడానికి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఓవరాల్గా సింగరేణి వ్యాప్తంగా 50 చెరువుల నిర్మాణానికి ముందుకొచ్చింది. ప్రథమ దశలో ఈ క్రమంలో రామగుండం పరిధిలోనే 7 చెరువులు నిర్మించడానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రోజు రోజుకు నీటి ఎద్దడి అధికమవుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ నీటిని అందించాలి, రక్షిత మంచినీరు అందించాలి, భూగర్భ జలాలు కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులన్నీ కూడా ఏదైతే నిరుపయోగంగా ఉన్నాయో అన్నీ కూడా ఉపయోగంగా ఉండేటువంటి చెరువులుగా మార్చడానికి కసరత్తు చేస్తుంది సింగరేణి యాజమాన్యం. ఇది ఒక బృహత్తర పథకంగా చెప్పుకోవచ్చు. సింగరేణి వ్యాప్తంగా సింగరేణి నీటి బిందువు జల సింధువు అనే కార్యక్రమాన్ని గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారు ప్రణాళిక చేస్తున్నారు. దీంట్లో భాగంగా సుమారు సింగరేణిలో ఉన్నటువంటి 11 ఏరియాలు 6 జిల్లాల్లో సుమారు ఒక 50 నూతన చెరువులను పెంపొందించాలని, అంటే తయారు చేయాలని, అదేవిధంగా 49 చెరువులలో పూడిక తీసే కార్యక్రమాన్ని చేయాలని ప్రణాళిక చేశారు. దాంట్లో భాగంగా గౌరవ జిఎం RG1 శ్రీ లలిత్ కుమార్ గారు ఆదేశాల మేరకు RG1 ఏరియాలో ఒక 15 చెరువులలో పూడిక తీస్తున్నాము. ఒక 7 చెరువులను కొత్తగా నిర్మాణం చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న చెరువు నంబర్ 1 చెరువు, దీని పేరు ఇది మేడిపల్లి ఓసి పరిసర ప్రాంతంలో ఉంది. మేడిపల్లి ఓసి డంపుల మీద నుండి వచ్చిన నీళ్లు ఏదైతే పడ్డ వర్షం ద్వారా వచ్చిన నీళ్లు ఏదైతే ఉన్నాయో అవి వచ్చి ఇక్కడ అక్యుములేట్ అయ్యి ఇక్కడ స్టాగ్నేట్ అయ్యి ఓవర్ఫ్లో అయ్యి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఈ నీళ్లు ఆగడం వలన నీళ్లు ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇక్కడ యొక్క వాటర్ టేబుల్ పెంచడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి జీవచరాలకు, పశుపక్షాదులకు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల యొక్క పశువులకు మరియు వాటి యొక్క జీవాల యొక్క నీళ్లు దాహం తీర్చుకునే విధంగా చేస్తున్నాము. సో ఇటువంటి బృహత్మైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారు కానీ, మా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ గారు కానీ ముందుండి ఈ ఏరియాలో ఒక 45 రోజుల్లో వీటన్నిటినీ పూర్తి చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, జీవచరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి వారి యొక్క ఉద్దేశం. దాన్ని పూర్తిగా ఒక 30 రోజుల్లో మేము కంప్లీట్ చేద్దామనే దీంతో ఉన్నాము. అది కంప్లీట్ చేస్తాము. ఇది మంచి కార్యక్రమము. సతతం హరితం జీవం అని అంటారు. అదేవిధంగా జలం ఉంటే అన్నీ ఉన్నట్టే. సో ఆ కాన్సెప్ట్ తోటి సింగరేణి ముందుకెళ్తుంది కాబట్టి ఇది సింగరేణిలో మేము దీన్ని సక్సెస్ చేస్తాము అండ్ చుట్టుపక్కల వారికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నామని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.